ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తేలు కుట్టింది. తేలు కుట్టిందా? ఇందాక ఇక్కడికి వచ్చిన తేలు కుట్టిందా? అయ్యో, అయ్యో, విషం ఎక్కేసినట్టుంది. ఆనంద, ఇప్పటి వరకంటే ఎలాగోలా మేనేజ్ చేసాం, ఇక మేనేజ్ చేయలేం. ఆనంద, అంతేకాకుండా ఆ నొప్పి భరించలేందమ్మా. ఒకసారి అక్కడ పాదాల దగ్గర చూడండి. ఆంటీ, ఏమైంది? తేలు కుట్టేసిందమ్మా. విషం ఎక్కేసినట్టుంది. మీరంతా ఏం చేస్తున్నారు? ఆంటీ, మీరు కాళ్ళు చేతులు రుద్దండి. ఆ, ఆనంద, ఆనంద, నీకేం కాదు. ఆంటీ, విషం మొత్తం తీసేసినట్టే. ఏంటమ్మా గుసగుసలాడుకుంటున్నారు? కట్టన్ మూసేశారు, లోపల ఏం జరుగుతుందా అనా? చూస్తూ ఉండండి. ఇప్పుడు పంతులు గారు బయటకొచ్చి అమ్మవారికి వేరే సేవ చేయాలి, ఇవాళ పూజ చేయటం కుదరదు అని చెప్తారు. ఇంకా ఆనంద గారు వస్తారు. అమ్మవారికి అభిషేకం చేయించి పూజలు జరిపించి మీరు కొన్న బట్టలు మీ చేతుల్లో పెడతారన్న నమ్మకాన్ని వదిలేసి బయలుదేరితే మంచిది. ఎందుకు ఆంటీ ఇంత బాధని ఓర్చుకున్నారు? పరువు కోసం. కానీ ఇప్పుడది కాపాడలేకపోతున్నానమ్మా. లేదా ఆంటీ, మంచి మనసుతో మీరు సంకల్పించిన ఈ ప్రయత్నం వృధా పోలేదు. అమ్మవారి విగ్రహాన్ని మేము తీసుకొచ్చాం. నిజమా? అవునంటీ. ఏంటమ్మా, తీసుకొచ్చారా? ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? బయలుదేరండి, బయలుదేరండి. ఆగండి. ఎవరు ఎవరిని వెళ్ళిపోమని చెప్తున్నారో? ఆనంద రాదని ఎవరు చెప్పారు మీకు? షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి బయటికి వెళ్ళింది, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు. ఎక్కడ వచ్చింది? పోనీ ఆవిడ రావడం పక్కన పెట్టండి, తెర మూసి పెట్టారు కదా, ఆ తెర తీసి జనాలకి అమ్మవారిని చూపించమని చెప్పండి. అప్పుడు అందరికీ తెలుస్తుంది కదా.
అందరూ తెలుసుకోవాల్సింది ఏమీ లేదండి. మీరే తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. మా అత్తయ్య గారు వస్తున్నారు. పంతులు గారు, అమ్మవారిని చూపించండి. పడని తెగువ తనదిరా, ఎదుట నిలబడి నీ మదమే అనిచరా, పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవురా. ఒక పరి నెమ్మది ఒక పరి దూకుడు కలగలిసిన తన గుణమిదిరా. ఇప్పటి వరకు ఆనందే కదా అమ్మవారిలా కూర్చుంది. ఇప్పుడు ఈవిడ బయట ఉంది, అక్కడ విగ్రహం ఉంది. అసలు విగ్రహం ఎలా వచ్చింది? ఆగవమ్మా, నాకు అది డౌట్గా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.